నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ. ఆయన అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శుభం. గురువుగారు, అసలు మరొక అంశం దివ్యశక్తి అంటారు. అమ్మా, అసలు దివ్యశక్తి అంటే ఏంటి? మరొక అంశం ఏంటంటే దేవుని శక్తి చాలా అద్భుతంగా ఉంటుందంటారు. అసలు ఏంటి ఈ శక్తులు? ఏంటి ఆ దేవునికి శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న. ఇది ప్రతి మానవుడికి అవసరమైన ప్రశ్న, తెలుసుకోవలసిన ప్రశ్న, తెలియగోరే ప్రశ్న. శక్తి ఏమిటి అసలు? ఎనర్జీ. శక్తి అంటే ఎనర్జీ. ఎన్ని రకాలు? బాగుంది. దివ్యశక్తి లోంచి వచ్చినటువంటి భగవత్ శక్తిగా మారింది. అది యూనివర్సల్ శక్తిగా, తర్వాత దైవశక్తిగా, కాస్మిక్ ఎనర్జీ శక్తిగా, తేజో శక్తిగా, ప్రకాశ శక్తిగా, శక్తిని ప్రజ్వలింపచేసే మహాశక్తిగా కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ మారుపేర్లు, అనుసంధానం చేసే మనం తీసుకునే అర్థాలు వేరు. అందుకనే మేము ఈ యొక్క దివ్య శక్తి అందరికీ తెలియాలి, అందుబాటులో ఉండాలి, ఆ శక్తిని మానవాళి పొందాలి, స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అని మేము దివ్య విశ్వ శక్తి పరివార్ అంటే కుటుంబం ప్రచార్ సంస్థని ఎన్నో ఏళ్లుగా స్థాపించి ఏమీ ఆశించకుండా జ్ఞాన ప్రబోధ చేయడానికి, జ్ఞానాన్ని ప్రజకి అందించడానికి మా శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మాధ్యమం ద్వారా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. శక్తిని ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు శక్తి ఉపాసన తెలుసుకోవాలి. పూజలు, ఫోటోలు పెట్టి దండాలు పెట్టడాలు, యజ్ఞాలు, యాగాదులు చేయడమేనా? ఇంకా ఏమన్నా రకాలు ఉన్నాయా? తేలికపాటివి. అందుకనే మేము మంత్రంతో చెయ్యొచ్చు ఉపాసన, శక్తి ఉపాసన చెయ్యొచ్చు, అమ్మవారి విగ్రహాలతో చెయ్యొచ్చు. ఇవన్నిటికీ మూలం ఏమిటి? శక్తి పొందిన తర్వాత భగవంతుడనేటువంటి వారు రూపం దాలుస్తారు. అంతకుముందు భగవంతుడు నిర్వికారుడు, నిరాకారుడు, భగవంతుడి షేప్ లేదు. మనం శక్తి స్వరూపంతో కూడా దేవుడికి ఒక రూపం ఇస్తున్నాం. ఏమిటా రూపం? కృష్ణుడుగా దేవుడు, రాముడు దేవుడు, ఆంజనేయ స్వామి దేవుడు, అమ్మవారు దేవుడు, మరి దుర్గా, కనకదుర్గ, విజయవాడ అమ్మవారు దేవుడు, ఇలా దత్తాత్రేయుడు దేవుడు, ఎన్నో దేవుళ్ళు, పార్వతీ దేవుడు, అమ్మవారు, శివుడు, ఇవన్నీ దేవుళ్ళ రూపాలు. అన్ని రూపాలు ఎందుకు వచ్చే? దానికంతా కూడా ఒక ఉన్నది చరిత్ర. కానీ తేలిగ్గా ఇప్పుడు మనకుండే సమయభారం వల్ల తీసుకోవడం ఏంటంటే, భగవంతుడు రూపాలు శక్తిని ఆవరించి ఆవహించి అవతరించిన తర్వాతే ఈ దేవుళ్ళ రూపాలు పేర్లు వచ్చాయి. అండర్లైన్. బిఫోర్ దట్ శక్తిగా ఉంది మూలంగా, స్థూలంగా. నడయాడే దేవుళ్ళుగా వచ్చినందుకు పేర్లు పెట్టుకున్నాం. పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, ఇంకా 2 కలుస్తాయి, అది వేరే పంచమ వేదాలు. అవి కూడాను వారు అవతరింపచేసేటువంటి మహా అద్భుతమైనటువంటి ధర్మ, సనాతన ధర్మాన్ని నెలకొల్పారు. ఎవరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం ఆచరించాలి, ఇతరులకి ఎంత మంచి చేయాలి, ఇవన్నీ జ్ఞాన బోధ చేసేటువంటి ఆ యొక్క అవతారాలు. అప్పుడు మంచి చేసిన వాళ్ళని రక్షింపబడ్డారు, దుర్మార్గపు ఆలోచనలు చేసిన వాళ్ళు శిక్షింపబడ్డారు, తల తీసేయడం కూడా జరిగింది దేవతా అవతారాల్లో. అంటే ఏమిటి? అక్కడ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అని అర్థమవుతోంది కదా తేలిగ్గా. రాక్షసులు చంపినవన్నీ అధర్ములనే. దేవుడు వచ్చేసి ధర్మం కోసం, మంచి కోసం, మంచి స్థాపన కోసం, మానవ రక్షణ కోసం, మానవ భవిష్యత్తు కోసం, మానవ జాతి మనుగడ కోసం వారు ఎన్నో చేశారు. ఎలా ఉండాలో చెప్పడం కోసం, తేలిగ్గా అన్నీ కూడా. అదే ధర్మాన్ని కాపాడడంలో అవి సనాతన ధర్మం గురించి సృష్టి ఆది నుండి ఉంది. ఉజ్జాయింపుగా సృష్టి గురించి మాట్లాడితే ఇప్పుడున్న మనం ఉండే సృష్టి 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు.
ప్రతి పంచాంగంలో కూడా 195, 86,59,58,000 అలా చిల్లరగా ఉంటూ ఉంటుంది. 3, 4 పేజీల్లో ఉంటుంది. అందులో కొంచెం అటు ఇటుగా. ఇది మాత్రం 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు ఇది అయినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరి కలియుగానికి కూడా 4,32,000 సంవత్సరాలు. అందులో 5,125వ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం. ఈ ఉగాదికి 26వ సంవత్సరం వస్తుంది. ఇది 4,32,000లో -5,125 ఇప్పుడు మళ్ళీ ఉగాది కనుక వస్తే 26 మైనస్ చేస్తే అన్ని సంవత్సరాలు ఇంకా ఉంటుంది. మన అదృష్టంకి ఏంటంటే ప్రాక్టీసెస్ లేదు కాబట్టి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తినా మనకు తెలియదు, గుర్తుండదు. ఓ 10 రోజుల క్రితం వరకు మనకి తిన్నదేదో గుర్తుంటుంది, ఫంక్షన్ పోతే గుర్తుంటుంది, ఎవరన్నా ముఖ్యుల్ని కలిస్తే గుర్తుంటుంది, విఐపీస్ అలా ఇలా ఏవో ఉంటాయి కదా, సెలబ్రిటీసు. కానీ ఒక ఏడాది క్రితం పలానా తారీఖు ఏం తిన్నావో చెప్తారా ఎవరన్నా? చెప్పలేరు. ఎందుకు? గుర్తుండదు. అలాగే మళ్ళీ జన్మలెత్తితే వాళ్ళకి ఆ జన్మ తెలియదు. అదే అదృష్టం. 4,32,000 సంవత్సరాల్లో 60-70 సంవత్సరాలు యావరేజ్ అయింది ఇప్పుడు. అలా ఎన్ని లక్షల కోట్ల సార్లు వస్తారో మీరే ఆలోచించండి. పుడతారు ముందు కూడా, ఇప్పటిదాకా పుట్టిన ఓకే, అదో లెక్క ఉంది. ఇక ముందు కూడా భవిష్యత్తులో అన్నిసార్లు పుడతారు, అన్నిసార్లు వస్తారు. కానీ పాపం జాలిపడాల్సిన విషయం వాళ్ళకి గుర్తుండదు. అంకిత భావంతో వారిని టోటల్ సరెండర్స్ అవుతారు, వాళ్ళకి గుర్తుంటుంది. పూర్వజన్మ గుర్తొస్తుంది, రాబోయే జన్మలు గుర్తొస్తాయి. అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇంకా జన్మలు వద్దని. ఫర్ వాట్ సేక్, వాట్ ఫర్, ఎందుకు ఎత్తాలి జన్మలు అంటే, జన్మలు పూర్వజన్మలో మిగిలిపోయిన కార్యక్రమాలు అవి ఇప్పుడు తీర్చుకోవడం కోసం ఈ జన్మ. అందరినీ ఆశీర్వదిస్తున్నాను. శుభం తల్లి.